అమ్మే విషయంలోని కానీ అపరాధి కానీ, ఎరువుల అపరాధి కానీ, కల్తీ ఆహార అపరాధి కానీ, నకిలీ దస్తావేజుల అపరాధి కానీ, నిర్ణీత వస్తువుల అపరాధి, అటవీ అపరాధి, జోదముల అపరాధి, పేరులు అపరాధి, ఆయుధముల అపరాధి, లైంగిక అపరాధి, సైబర్ నేరముల అపరాధి, వైట్ కాలర్ అపరాధి, బియ్యపు దొంగలు, అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకం మరియు రవాణా. ఇంతకుముందు 6 క్రైమ్స్ ఇందులో ఉంటే ఇప్పుడు మనం తిరిగి సుమారుగా 15 క్రైమ్స్ని ఇందులో కూడా యాడ్ చేసి ఈరోజు ఈ యాక్ట్ని బలపరచాల్సిన పరిస్థితి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ టైంలో ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అధ్యక్ష, లాస్ట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే ఈ రోజు ఇక్కడ నుంచొని మన రాజకీయాలు మాట్లాడడమో లేకపోతే వాటెవర్ మేము ఏం చేయాలనుకున్న అధ్యక్ష కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు అధ్యక్ష ఇందాక మనం చూస్తే ఇంతకు ముందు కూడా గత గవర్నమెంట్లో సీఎంగా ఉన్న ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ని ఎంపవర్ చేసే పరిస్థితి అయితే మనం చూసాం అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు క్రిమినల్స్ని ఎంత మేరకు ఎంపవర్ చేశారంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఆఖరికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా అనుకున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన అనుకున్నా కూడా భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసరటం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడులు కట్టడం కానీ, ప్రెస్లోని ఒక సభ్యుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట మాట్లాడితే దానికి భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి సాక్షాత్తు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని చెప్పడం కానీ, ఇవన్నీ ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష లిటరల్గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా చూసుకున్నా ఎన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర 20% క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష. ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయటం కానీ, అబ్యూజెస్ కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కొట్టి ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగేవి కాదు అధ్యక్ష. అదేవిధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడుంటే ఇన్ని జరిగేవి కాదు అధ్యక్ష. గాంజా ఎన్ని పెరిగిపోయినాయి అధ్యక్ష. గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితులు, ఎందుకంటే మీకు చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలన్నీ. గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. గాంజాయి మత్తులోని అనేక రకమైన క్రైములు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితి మీరు ఇమీడియట్గా తీసుకోండి అమ్మా అని చెప్పి. అంటే అప్పుడు గాంజాయి అంత పెరిగిపోతున్న అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో కూర్చొని